అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ మునుక కుల బాంధవులకి, మునుక ప్రజా నాయకులకి, మునుక మహిళా కక్షలకి, మునుక సంఘం తెలంగాణ మరియు మునుక అభివృద్ధి కాన్సర్లందరూ ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు మేము ముందు రావడానికి కారణం మునుర్కాప్ జనాభా. తెలంగాణ రాష్ట్రంలో మునుర్కాప్ జనాభా ఎంత ఉందని ఎవరిని అడిగితే ఏం చెప్తారంటే ఒకరు 40 లక్షలు అంటారు, కొంతమంది మాలాంటి వాళ్ళు 50 లక్షలు అంటారు, ఇంకొకరు 55 అంటారు, కొంచెం హైగా పోయి కొంతమంది 60 లక్షలు అంటారు. ఇక రేపు రోజులు ఎవరో ఒకరు చూసి లేలే మనం తెలంగాణ రాష్ట్రం మునుర్కాప్ జనాభా 1 కోటి మంది అంటారు. దీనికి పేపర్ వర్క్ లేదు, స్పష్టంగా పేపర్ వర్క్ లేదు. అంటే ఇంత ఉన్నాం, ఈ జిల్లాలో ఇంత ఉన్నాం, ఈ నియోజకవర్గంలో ఇంత ఉన్నాం, ఈ మండలంలో ఇంత ఉన్నాం, ఈ గ్రామంలో ఇంత ఉన్నాం అని కరెక్ట్గా ఎవరు చెప్తారు. అంటే గ్రామ స్థాయిలో ఎంత ఉన్నామో చెప్పగలుగుతాం, కానీ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో, ఈ రాష్ట్ర స్థాయిలో ఎంత ఉన్నామో ఎవరు చెప్పలేరు. గతంలో మేము ట్రై చేసి ప్రతి విషయం మా జిల్లా అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు పంపించి మేము కూడా సర్వే చేసే ప్రయత్నం చేసినాం. కానీ ఏమైపోయింది, వాళ్ళు కేవలం 500 గ్రామాల లిస్ట్ మాత్రమే పంపారు. 500 గ్రామాల తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 13,000 గ్రామాలు ఉన్నాయి. 13,000 గ్రామాల్లో మనం కేవలం 500 గ్రామాల లిస్ట్ తీస్తే మరి మిగతా 12,500 గ్రామాల లిస్ట్ ఎక్కడ పోయింది? ఈ 12,000 గ్రామాలు ఎక్కడున్నాయి? వీళ్ళకి ఎందుకు రీచ్ అవుతలేదు? మనం పెట్టే మెసేజ్లు, మనం పెట్టే వీడియోస్ ఎందుకు అంత దూరం పోవట్లేదు? అంటే మనం అంత దూరం వెళ్ళలేదు. మనం ఏం చేసినా హైదరాబాద్లో చేస్తాం, లేదంటే జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తాం, కథం గుప్చాం. ఆ మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాం. ఆ మండల హెడ్ క్వార్టర్కి వెళ్తే కదా ఆ మండల లెవెల్లో, ఆ గ్రామాలలో మునుర్కాపులు ఎవరు ఉన్నారు, ఎంత ఉన్నారో తెలిసేది. వాళ్ళకు కూడా మనం ఏందో తెలిసేది. ఏదైనా ఇక్కడ నుంచి 1000-2000 మంది మనం కొట్టుకొని చేస్తాం తప్ప గ్రామాలకు మనం వెళ్ళాం. కాబట్టి మునుర్కాపు సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మునుర్కాపు గ్రామ స్థాయి సర్వేని ఈ ఏప్రిల్ నెల నుంచే మీవే నేరుగా మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలో కుల బాంధవులను కలిసి మీ గ్రామ సర్వే చేయబోతూ ఉన్నాం. దీనికి గ్రామానికి మునుర్కాపు సంఘం అనే పేరుతో మేము ముందుకు రాబోతా ఉన్నాం. కనిపిస్తున్న ఈ పేపర్ ఆధారంగానే గ్రామానికి మునుర్కాపు సంఘం పేరుతో మునుర్కాపు సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మునుర్కాపు గ్రామ స్థాయి సర్వే, అంటే అది డివిజన్ కావచ్చు, వార్డు కావచ్చు, ప్రతిదీ కూడా అందులో వివరాలు ఈ పేపర్ ఆధారంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ గ్రామం కానీ, ఆ డివిజన్ కానీ, ఆ వార్డు సంబంధించి కానీ జనాభాను తెలుసుకుంటాం. అలాగే అక్కడ మునుర్కాపు గ్రామ సర్పంచ్లు ఎవరున్నారు, గ్రామ ఉప సర్పంచ్లు ఎవరున్నారు, వార్డు సభ్యులు ఎవరున్నారు, మునుర్కాపు సంఘం సంబంధించిన సభ్యులు ఎవరున్నారు, మాజీ సభ్యులు ఎవరున్నారు, అలాగే ఆ గ్రామంలో కానీ, ఆ డివిజన్లో కానీ, ఆ వార్డులో కానీ మునుర్కాపు సంఘం భవనం ఉందా లేదా, ఆ గ్రామం నుంచి కానీ, డివిజన్ నుంచి కానీ, వార్డు నుంచి కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ నాయకులు ఎవరైనా ఉన్నారా లేదా. తప్పకుండా ఇది 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా, ఎంత టైం పట్టినా సరే తప్పకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల లోపే తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాలలో, పార్లమెంట్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మునుర్కాపు జనాభాతో పేపర్ వర్క్తో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వాల ముందు, ఈ రాజకీయ పార్టీల ముందు మేము పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం చాలా పెద్దది, చాలా ఖర్చుతో కూడుకుంది కూడా. తప్పకుండా దీనికి సంబంధించి కుల బాంధవుల యొక్క సహాయ సహకారాలు కూడా మేము తీసుకోబోతా ఉన్నాం. దీనికి ఒక కమిటీ చేస్తాం. ఈ కమిటీ ఆధారంగా తప్పకుండా 2-3 రోజుల్లో కుల బాంధవుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటాం. అలాగే మా వ్యక్తిగత పనులను కూడా మేము అన్నింటినీ ఒక సమన్వయం చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అందుకే వారానికి 4 రోజులు దీనికి మేము టైం కేటాయించబోతున్నాం. ఎందుకంటే ఒక మండలంలో ఒక గ్రామ స్థాయి సర్వే చేయాలంటే ఎంత కాదన్నా ఒక 2 రోజులు పడుతుంది. ఒక మండలానికి 2 రోజులు అంటే వారానికి మేము 4 రోజులు టైం కేటాయిస్తే అంటే వారానికి 2 మండలాలు. వారానికి 2 అంటే నెలకి 8 నుంచి 9 మండలాలు మేము సర్వే చేయగలుగుతాం. అంటే దీనికి టైం కేటాయించుకుంటాం. ఒక్కొక్క రోజు కొన్ని గ్రామాల్లో చిన్న గ్రామాలు ఉండవచ్చు, తొందరగా అయిపోవచ్చు, ఒకటే రోజులు అయిపోవచ్చు. దాన్ని ఇంకొక మండలానికి కేటాయించుకుంటాం. అట్లా ఒక్కొక్కసారి 2 రోజులు కానీ, ఇంకోసారి 3 రోజులు కానీ సీరియల్గా వెళ్తాం. ఎందుకంటే మేము కూడా వ్యక్తిగత పనులు మా వర్క్ మేము చేసుకోవాలి కాబట్టి కొంచెం మాకు టైం ఉన్నది కాబట్టి సాటర్డే సండే చూసుకొని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా మరొక కమిటీ చేసుకుంటాం. ఆ కమిటీ ఆధారంగా మేము త్వరలోనే ఏప్రిల్ నెలలోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం. ఏప్రిల్ నెలలో ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం, అంటే ఏప్రిల్ నెలలో ఏ డేట్ నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నామో కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అందజేస్తాం. తప్పకుండా ఎందుకంటే మేము ఈ 8 నుంచి 10 మండలాలు తిరగడానికి మాకు అయ్యే ఖర్చు 40 నుంచి 50. ఒక మండలంలో ఒక నెలలో మాకు అయ్యే ఖర్చు 40 నుంచి 50. కాబట్టి అందుకోసం అని చెప్తా ఉన్నాం, కుల బాంధవుల సహాయ సహకారాలు మాకు అవసరం. తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు మాకు అవసరం. తప్పకుండా మీ ముందు ప్రతిరోజు మీ ముందు ఏ గ్రామానికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం అనేది ప్రతిదీ కూడా
మీకు మేము వీడియో రూపంలో అప్డేట్ ఇస్తాం. అలాగే ఏ గ్రామంలో తిరిగాం, ఏ గ్రామంలో ఏ సర్వే చేసామో వీడియో రూపంలో కూడా పెడతాం. అలాగే సహాయ సహకారాలు అందించిన కుల బాంధవులకు కూడా మేము వారికి తగు గుర్తింపును కూడా అందజేస్తాం. ఏ రకంగా వాళ్ళు గుర్తింపు ఇవ్వాలో మాకు తెలుసు. తప్పకుండా మీరు 100 ఇచ్చినా, 200 ఇచ్చినా, 500 ఇచ్చినా, 1000 ఇచ్చినా సరే ప్రతిదీ కూడా మేము పెట్టే వీడియోలో ఈ పైన ఈ స్క్రోల్ అవుతుందా, ఈ పైన ఈ బార్డర్లో మీ ఫోటో, మీ పేరుతో సహాయం చేస్తాం. ఎవరు సహాయం చేసినా సరే మీ ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టే ప్రతి వీడియోలో ఆ మండలాలకి వెళ్ళి ఆ మండల లిస్ట్ తయారు చేసి ఆ వీడియో రూపంలో పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు ఎవరెవరు సహాయం చేస్తారో వారి ఒక్కరి పేర్లు, ఫోటోలతో సహా ఈ పైన స్క్రోలింగ్లో పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. ఎందుకంటే వారికి కూడా గౌరవం ఇవ్వాలి. వారి సహాయ సహకారాలు ఎంతో అవసరం. ఎందుకంటే ఒక నెలలో 40 నుంచి 50 వేల ఖర్చు అంటే మేము అందరూ పెట్టుకోలేము. కాబట్టి కుల బాంధవుల సహాయ సహకారాలు కూడా ఫస్ట్ టైం మేము కుల బాంధవుల సహాయ సహకారాలు అడుగుతున్నాం ఈ కార్యక్రమానికి. ఎందుకంటే ఇది భారీ బడ్జెట్తో కూడుకున్న ఈ కార్యక్రమం కాబట్టి అందుకోసం కుల బాంధవుల సహాయ సహకారాలు అడుగుతున్నాం. తప్పకుండా ఇది విజయవంతమై ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా ఇంకా మిగతా పెద్దల నుంచి కూడా మనం సహాయ సహకారాలు తీసుకోవచ్చు. ముందుగా మన ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మేము ఒక ప్లాన్ వేసుకుని ఆ ప్లాన్ ప్రకారం ప్రతి గ్రామంలో ఎంతసేపు మనం టైం కేటాయించాలి, అంటే ఒక మండలంలో మనం ఎన్ని రోజుల్లో దాన్ని తొందరగా పూర్తి చేయాలి అనే టైం కేటాయించుకుని దాన్ని బట్టి మేము 2 నుంచి 2.5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల లోపు తప్పకుండా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇది చేస్తే చరిత్రలో నిలిచిపోతాం. ఇది చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి దీనికి సహాయ సహకారం అందించాలని చెప్పి కుల బాంధవులు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా మీ పూర్తి విషయాలు కూడా 2-3 రోజుల్లో మళ్ళీ మీకు అందజేస్తాం. మళ్ళీ ఒక వీడియో రూపంలో ఎక్కడ స్టార్ట్ చేస్తాం, ఎలా స్టార్ట్ చేస్తాం అనేది వీడియో రూపంలో మరొకసారి మీకు అందజేస్తూ థ్యాంక్ యూ. జై మునూర్ కాపు, జై.